చెప్తా. ఏంట్రా సూరిగా కొత్త బట్టల ఓ తెగ చూసేసుకొని మురిసిపోతున్నావు? కాదే, పాత బట్టలేనే, కానీ కొత్తగా చూసుకుంటున్నానే. నేను ఎట్టా చూసుకుంటే నీకెందుకే అరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. సే, నా పళ్ళు కోల్గేట్ తో తోముకుంటానే, నీ దెబ్బకేమీ రాలవే అరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నా గురించి తెలుసు కదా, చంపేస్తాను ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే. పోవే ఇక్కడి నుంచి, ఎదవగాల నువ్వుని. ఏంటి ఏంట్రా అసలు? ఏంటే నీ గొడవ? ఈ రోజు వాడు పుట్టినరోజు, ఈ రోజైనా వదిలేవే వాడిని. పుట్టినరోజా? ఎన్నాళ్ళైందేంటి? ఎన్నాళ్ళైతే ఏంటి, నా కొడుకు నీకన్నా పెద్దవాడు, బుద్ధిమంతుడు, అందగాడు, ఇంకేం కావాలి? బుద్ధిమంతుడా? అత్తా, వీని చూసి మోసపోకే, ఇడు పెద్ద ముదురు. ఊరుకోవే, చెప్పావు గాని. అస్తమాను దీనికల్ నా మీదనే దిష్టి తీవే ముందు అర్జెంటుగా. పెద్ద దిష్టి గుమ్మడికాయలో ఉన్నాడు వీడి దిష్టి. మరి కొట్టు మళ్ళీ. నువ్వు ఉండవే. నన్ను కొడతావేంటి? అత్తి వర చేతిలో 4 తన్నులు 4 తిట్లు తింటూ ఉండాలని బాగా ఆశీర్వదించు. చూడమ్మా దీని మాట ఏంట్రా? విని నీ కొట్ట ఏంటి? మళ్ళీ. ఏంటి ఏంటి? రెచ్చిపోతున్నావు? మీద మీదకి వస్తావేంటి? ఏంట్రా? ఏం చేస్తావు? ఓయ్, నా షర్ట్ పట్టుకుంటావేంటి? షర్ట్ వదులు. వదలను. ఏం చేస్తావు? అమ్మా చూడవే, నా షర్ట్ కూడా పట్టుకుందే. రాని దాన్ని నిన్ను కలిపి తంతాను. సే, కొత్త షర్టే, ప్లీజ్ వదిలేవే, నీకు ఒక దండం పెడతానే. అల్లరా దారికి. ఒసే, నేను ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నాను కుల్లే నీకు. ఈ షర్ట్ ఎంతో తెలుసా? 1000 రూపాయలే. ఈ ప్యాంట్ ఎంతో తెలుసా? 2000. ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడైనా కొనిచ్చాడా మీ బాబు? ఎల్లి అడగవే కొనిమ్మని. ఎత్తవ మొహం వేసుకుని పోవే పో. ముష్టి 3000 రూపాయలు బట్టలు వేసుకుని ఓ తెగ ఫోజులు కొడతావేంట్రా? అప్పుడెప్పుడో నా చిన్నప్పుడే వేసుకున్నా. ఎలహే, ఎప్పుడో కాదే, దమ్ముంటే ఇప్పుడు వేసుకుని చూపించవే ఇలాంటివి. వేసుకుంటాన్రా. మా నాన్న అడిగితే చిటికెలో కొని తీసుకొస్తాడ్రా. అబ్బా చే, అవునా? ఎల్లి అడగవే మీ నాన్నే. అడుగుతాన్రా, ఎల్లేసుకొని వస్తాను. తెగ ఊపేసుకుంటుంది. అమ్మా అమ్మా, ఇది ఇంత గట్టిగా అరుస్తోందంటే ఎవరితోటో గొడవ పడే ఉంటది. అమ్మా, ఏటి అరుపులు? నాకు అర్జెంటుగా 3100 రూపాయలు పెట్టి నాకు కొత్త బట్టలు కొనిచ్చేయాలి. ఏటి 3100 రూపాయలు పెట్టి అర్జెంటుగా నీకు కొత్త బట్టలు కొనియాలా? ఎందుకో? నేను ఆ బట్టలు వేసుకొని ఒకడికి చూపించి సంత తీర్చుకోవాలి. సస్తున్నాను కదే నీతోటి. మగపిల్ల నీరా దేవుడా అన్నాను. మగ కూతుర్నిచ్చాడు నాకు. అమ్మా, ఏటే గొడవ? ఏటి జరిగిందే? అర్జెంటుగా నీ కూతురికి 3100 రూపాయలు పెట్టి కొత్త బట్టలు కొనియాలంట. అవి కట్టుకొని ఎవరికో చూపించి కసి తీర్చుకుంటదంట. దీంతో గొడవ పడితే నువ్వు ఎవడుకుంటది? సూర్యగోడికి తప్ప. ఆడే దీన్ని ఏదో అని ఉంటాడు. ఆడు దీన్ని అంటాం కాదు, ఇదే ఆడేదో అని ఉంటది. వాడిని నేను అనలేదమ్మా, వాడి నన్ను తిట్టాడు. ఇదిగో ఆడి సంగతి నాకు తెలిసే. ఆడు చాలా మంచోడు. అయినా నువ్వెవరినైనా అనాలేమో గాని నేను అనే ధైర్యం ఎవరికుంది ఇక్కడ? వాణి నా ముందు పొగడద్దు, నా కోపం వస్తుంది. వస్తది 2 తగిలిస్తే తిక్క కాస్త కుదురుద్ది. ఏటా నీ గోళ? ఇప్పుడు నీకు బట్టలు కావాలి అంతే కదా? నేను నీకు 10,000 రూపాయలు పట్టు సేరు కొనిస్తానే. నీ ఇట్టం ఎవడికి ఎలా చూపించుకుంటావో చూపించుకో. అబ్బా నాన్న, నువ్వెంత మంచోడి తెలుసా? మరి ఎప్పుడు వెళ్తున్నావు కనుక్కోడానికి? నీ పెళ్లి కుదిరినప్పుడు వెళ్దాం. ఏంటి పెళ్లి కొంటావా? ఇగా బట్టలు చెప్పులు అన్ని కొత్తయే. ఏటి ఇప్పుడు కొనవా? చూడమ్మా, రేపే నీ పెళ్ళి అయితే ఇయ్యాల అన్ని కొనేస్తానమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకోయమ్మా. మరి నన్ను వస్తాను. ఎక్కడికో తల్లి మాలచ్చమ్మని పలకరించి వచ్చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయినది. తెల్లారింది. ఈ జన్మకు మారాడు కదా. ఒరే సూరిగా సచ్చినోడా, నీ జిమ్మడిపోను. మాకు బట్టలు కొనుక్కునే దిక్కు లేదారా? మీరు పెద్ద జమీందారులు, మరి తొక్కలో 3000 రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్లా ఫోజ్. మరి నీ ఎదో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును. నేను చిటికేస్తే రేపి పాటికి 30,000 పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా. కొంటాడంటావా? అయినా పర్లేదులే. ఏంట్రా చూపు? నన్ను ఈ వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పోరం ఏంటి దిష్టి బొమ్మ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇది బొమ్మంటే సూరిగాడు. సూరిగాడా? సూరిగా చచ్చాడే సూరిగాడు. సూరిగాడు ఇక్కడే కదే, అక్కడున్నాడు చూడు. అక్క మీ నాన్న పొలంలో బాంబులు పెట్టమని పంపించాడు అక్క. ఇప్పుడు చూడరా సూరిగా. పిచ్చ మొహమా, పిచ్చ కిందటి మీ అందరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు అలా నవ్వుతున్నారు?
ఒరే సూరిగోయ్, ఎవడాడు? ఏం జరిగిందిరా? ఒక్కసారి నీ షర్ట్ వేసుకుని పాపానికి ఎంత పని జరిగిపోయిందిరా. చూడు ఈ పని జరిగిపోయింది. దీనమ్మ జీవితం ఎంత పని చేసేది ఇది. ఒరే సూరిగా ఈ రోజు నీ షర్టే చిరిగింది, ఏదో రోజు నువ్వు చిరిగిపోతావు. తెల్లవే కదా నువ్వు. రేయ్ అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావురా? ఇప్పుడు జరిగిపోద్దని తెలియక. షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదిరా. ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా. నడా. ఏ విషయమే? అదేనమ్మా, సుగుణ లేదా రాముతో పట్నం వెళ్ళి సినిమాలు షికార్లు తిరుగుతుంది. ఎవరు చెప్పారా నీకు? రత్తాలు చెప్పిందమ్మా. సరేలే, ఇవన్నీ మనకెందుకు. అమ్మా పాలు. ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి. ఏంటేవారా సంగతులు? సరేగానమ్మా. ఏంటి వానక్క ఏదో చెప్తుంది? ఏముంది, వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి. మీకో విషయం చెప్పనమ్మా, మగవాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారు, మరి ఆడాళ్ళు ఈ చెవుతో విని నోట్తో బాలే వదిలేస్తారు. చెప్పావే. సరేగానమ్మా, నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఇట్రా. అయ్యగారు చెప్పండి. ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో? అది ఏం లేదయ్యా. పర్లా చెప్పు. అది ఏం లేదయ్యా. పర్లేదు చెప్పవే. అది మగాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారయ్యా, ఆ. కానీ ఆడోళ్ళు మాత్రం ఈ చెవుతో విని ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా. ఏమన్నా కొనుక్కోపో. సరేనా రాజులు బండి తీయమను. అబ్బా ఎక్కడిరా పోతున్నావు? అబ్బో! అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా? రేయ్ వరలక్ష్మి ఏమన్నా కనిపించిందా? నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం కనపట్లేదురా. దేని గురించి చెప్తున్నావురా? రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా, ఇక్కడే డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఏంట్రా? అదేరా అర్జెంట్. చెత్తనా కొడుకు, ఎప్పుడు అదే నీకు. రే ఆ వరలక్ష్మి నా కాలు ఏం చేసింది? కాల్చిందిరా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నా పగా ప్రతీకారం తీసుకుంటాను రా దాని మీద. అద్దరా వెళ్ళి సాగుపో. మనం జంప్. అరే రే, జరగరా. రే సూరిగా, ఆ వర్రంశంతో పెట్టుకున్నావు, సంకనాగిపోతావు పోరా. ఉండవే ఉండు. ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి పారిపోతావే ఈరోజు నువ్వు? నా సైకిల్ వేసి తొక్కిచ్చేస్తానే నిన్ను. ఊర్రా, నా వెంట పడ్డావు ఏంట్రా? ఇంత ధైర్యమే నీకు? నా కాలే కాలుస్తావా? నేను కాదు, ఉండవే. వెళ్ళరా సూరిగా. ఆగు. వస్తున్నాను, ఆగు. ఎక్కడికి వస్తావురా? రారా. ఉండవే, ఎక్కడికి పోతున్నావు? నమస్తే అయ్యా. ఏం సూరి ఇలా వెళ్తున్నావు? పాల డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా. సరే రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు. సరేనే. అమ్మో రక్తదానమా? మన ఊళ్ళో కాస్త కోస్త చదువుకున్నాడు నువ్వే కదా, అవునయ్యా. కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. సరేనే. సరే ఏంటి అటు చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఏం లేదే, వింటున్నానయ్యా. సర్లే మీ అయిన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు. పంపించేస్తానండి. మర్చిపోకు సరేనా? సరే సరే, మీరు ఎక్కండి. ఉంటానే. ఉంటానండి, ఉంటాను. జాగ్రత్త. అంతా చూడాల్సి. అమ్మో ఈ పెట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లో పోసిస్తాడేమోనే. అవునే. మన రక్తం మన ఇష్టం, ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావు? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం, అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును, అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది, పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండే. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ పూటితే తాగి రక్తం ఎత్తామండి. లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందీరండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా, టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూరి చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి చెప్పండి అయ్యా. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు సరే, చూసుకోయా. నేను ఉన్నాను కదా. సరే వస్తాను, వెళ్ళండి. జాగ్రత్తగా ఉండు. రే ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మనయేగా.
కొట్టు మళ్ళీ ఏంట్రా రెండు నీకన్నా ఒకటివి వాళ్ళకి రా మనకు కాదు తీసుకోండి వెళ్ళండి రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టిగేం లేదురా అదిగో వస్తున్నారు చూడు. వస్తున్నారా ఇద్దరు వచ్చారు బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా వాళ్ళని అడుగు. ఏదమ్మా అది అది రాలేదు. ఎందుకు అమ్మో దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట అంటే దాని సంగతి మనం చూడు. రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంట్ గా లాగండి రా నర్స్, రండి. నేను రాను, నేను రాను. అలాగా? అత్త అత్త ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త ఆ. మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు మన వరం తీసుకెళ్దామని వచ్చాను చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త మరేరా నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త టాబ్లెట్లు ఏమన్నా వేసారా వద్దు, అదే తగ్గిపోద్దులే అంటుంది. అలా వదిలేయకూడదు అత్త సూది మంది వేయించాలి నేను చూస్తాను కదా చూద్దాం అత్తో అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త అర్జెంట్ గా సూది మంది వేయించాలి నేను ఎలాగైనా తీసుకెళ్తాను అత్త తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్త నేను తీసుకెళ్తాను కదా రావే ఏంటి అలా పందులో పడుతున్నావు? లేగా. సూది మంది వేసుకోవే, తొందరగా తగ్గిపోద్ది. ఒరేయ్, నువ్వు తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ముందు సూది రావే, మంది రా, రా. ఎల్లగా. రావే, రా. నీకు కోపం మళ్ళీ. రావే, రా. ఏయ్, ఎక్కడ పడిపోతున్నావే? ఏంటి? నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్తావే నువ్వు? రావే, రా. కోపం మళ్ళీ. రా. బ్లడ్ డొనేట్ చేస్తే నీకే మంచిది. రా. నన్ను కొడతావేంటి? రా. నీకు తీసుకెళ్ళు. రేయ్, వచ్చిందిరా ఇది రేయ్, దాన్ని లేపండి దీన్ని పడుకోబెట్టండి రా రేయ్, రావే, ఎక్కడికి పారిపోతావు? చూడరా. పడుకోండి రా దీన్ని. పడుకోండి. ఏం తింటున్నావు ఎంత పలుసు రేయ్, ఆన్ని కొడతావు ఇప్పుడు. పడుకో 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 డాక్టర్ తీయండి. పడుకోండి డాక్టర్ తీయండి డాక్టర్. డాక్టర్ లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. ఒకటి కాదు రెండు కాదు మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా ఎదురా బ్లడ్ అది ఇదిగోనే నీ బ్లడ్ ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. రండ్రా. అబ్బా వర ఏంటో పొద్దు నుంచి కనిపించట్లేదు. సార్ అబ్బా బండేదవా భయపెట్టే చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్ మన సంగతి ఏం చేసావు? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్ మనము మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఎద్దవా. తప్పకా. ఈడికి ఇలా కాదు. అమ్మా సూరిగా రే సూరిగా సచ్చినోడు. ఏయ్, ఏంటే నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను, నా రక్తం తీసినా నీకు గుర్తు రాలేదు. చెత్తదన్నా, పంటదన్నా నాతో పెట్టుకుంటా తినేస్తానే. రా, 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 కొట్టుకుందాం. రే, రా, రా, రా. ఉండవే అత్త, ఉండు. దీని అంతు చూస్తాను అత్త. జుట్టు పట్టుకున్నాడు వీడు. వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుంది అత్త. చాలే నోర్మి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించేస్తా. అమ్మా, నిన్ను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు. అంత కోపం తగ్గకపోతే కొట్టు. అంతేకాని ఈ ఎదో ముందు మాత్రం నన్ను ఏమనొద్దు. ఇంకా నీ మొహానికి పరువు ఒకటి తక్కువైంది. ఒరేయ్, ఆ. ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి వస్తుంది నా అత్త. మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే అను తన్ను ఎదో. పదవే, పద. పోవే, దిక్కు పో. మాలిందానా అని. పండమాట వేసుకుని ఎలా? సూరికాన్ని ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూరిగాన్ని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే. నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటి అది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావే? ఇదిగో ఏంటే ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే, కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి.
గురించి ఎందుకే మంచి మూడ్ లో ఉంటే అసలు సూర్యగాడి గురించే మ్యాటర్ అంతా. సూర్యగాడు అంటావేంటి, చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూర్యగాడు సూర్యగాడు ఏంటి అక్కడ ఉన్నట్టే ఉంది, నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది, భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా కడగా. రేయ్ సూర్యగా, సూర్యగా అసలు ఏమనుకున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా, నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి, ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా, నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది, ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టమేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ?